హాయ్ అండి, అందరికీ ముందుగా నమస్కారం. పచ్చటి వాతావరణం, ప్రకృతి అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి. ప్రత్యేకంగా సిటీలో ఉన్న వాళ్ళైతే మొక్కలను పెంచుకొని మరీ ఆస్వాదిస్తున్నారన్నమాట. అయితే ఇలాంటి పచ్చటి ప్రకృతిలో, మంచి అందమైన వాతావరణంలో షిరిడీలో ఉన్న బాబా ఇక్కడ కూడా వెలిసాడండి. ఎంత అద్భుతంగా అంటే, ఇంకా సమాధి అయితే షిరిడీలో తప్ప ఇంకెక్కడ కనిపించదు. ఒక ఈ టెంపుల్‌లో కూడా సమాధి ఉంటదండి బాబాది. చుట్టూ వాతావరణం ఇంత మంచిగున్న వాతావరణంలో నేరుగా షిరిడీలో దర్శనమిచ్చిన బాబాని ఇప్పుడు ఇక్కడ కూడా కొలువై ఉన్నారండి. ఇక్కడ వస్తే ఖచ్చితంగా మంచి ప్రశాంతత, అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఇక్కడ పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ వస్తారండి. ఎంత హ్యాపీగా ఉంటదంటే ఇక్కడికొచ్చిన తర్వాత ఇంక అన్నీ మర్చిపోయి ఇంకా దేవుడిని చూస్తూ ఉండాలనిపిస్తది. నాకైతే ప్రతి గురువారం వెళ్ళాలనిపిస్తది ఇక్కడికి. అయితే ఇక్కడ పక్కనే అన్ని టెంపుల్స్ కూడా ఇంకా వీళ్ళు కట్టించారండి. చూడండి, ఇక్కడ లక్ష్మీ అమ్మవారు, సరస్వతి, అలాగే పార్వతీ అమ్మ తల్లి, గణపతి, ప్రతి ఒక్క టెంపుల్ చూడండి చుట్టూరుట ఎంత విశాలమైన ప్రదేశం అండి ఇది. చక్కటి వాతావరణం కదా, మంచి చెట్లతోని ఇక్కడ పోయిన వాళ్ళకి ఎంత మంచిగా ప్రశాంతంగా ఉంటుందంటే అది చెప్పలేము ఇంకా మేము. అయితే ఇక్కడ వచ్చి చూస్తే తెలుస్తుంది. ఇంక ఇక్కడ గోశాల కూడా నిర్మించారండి. వెళ్ళే భక్తులు గోవుల కోసం అని చెప్పేసి పండ్లు తీసుకొని వెళ్ళి గోవులకు పెడతారనమాట. అది చాలా పుణ్యం అండి, నిజం. ఇట్లా గోవులను కూడా సేవ చేస్తూ అక్కడ వాళ్ళందరితో పాటు ఇంకా టైం స్పెండ్ చేస్తూ అక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది. అయితే ఫస్ట్ షిరిడీలో వెలిసిన బాబా ఇప్పుడు ఇంతకుముందు ఒక టెంపుల్ చూపించాను కదండి నేను, అక్కడ వెలిసారన్నమాట. చిన్నగా బాలసాయిగా వెలిసి ఇక్కడ పెద్దగా కొలువై నిలిచాడన్నమాట. ఇక్కడ వచ్చి చూస్తేనే ఇంకా చూడండి చుట్టూరుత మంచి వాతావరణం. చిన్న పిల్లలు కూడా ఎంత భక్తిగా మొక్కుకుంటారండి ఇక్కడ, మంచిగా అనిపిస్తుంది అన్నమాట. చూడండి, ఇక్కడ విభూతి తీసుకొని కొంచెం అలా మనం ధరిస్తే చాలు మన కష్టాలు, పాపాలు అన్నీ తొలగిపోతాయి అన్నమాట. ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయాం అన్నమాట. నేను వీడియో తీస్తూ అలా నేను బాబా కోసం అయితే మాల తీసుకువచ్చాను. ఇక్కడ ఈ పూజారి గారు కూడా చాలా మంచిగా చక్కగా మంత్రాలు చదువుతారన్నమాట. ఇంకా అర్చన చేయడం కూడా మంచిగా చేస్తారన్నమాట. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు మాత్రం నిదానంగా, ఈ పంతులు చాలా చక్కగా చేస్తాడు. ఇంకా నేను మాల తీసుకువెళ్తా బాబాకైతే. ఇంకా రోజు వెళ్ళమన్నా వెళ్తానన్నమాట. నాకు ఇక్కడ అంత మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. చూడండి, బాబాని చూస్తూ ఉండాలనిపిస్తుంది కదా. బాబా సమాధి చూడండి ఎంత చక్కగా అక్కడ ఇక్కడ కొలువై ఉన్న బాబా ఇంకా చూస్తూ ఉండాలనిపిస్తుంది అనమాట. షిరిడీలో ఎలా అయితే ఉన్నాడో సాయి, ఇక్కడ కూడా అలాగే ఉన్నాడనమాట. అంటే ఇప్పుడు నా మనసుకు అలా అనిపిస్తుంది, మీ మనసుకు ఒకలాగా. అంటే ఎవరు ఎంత నమ్ముకుంటే అంత అన్నమాట. బాబా నిజస్వరూపం అయితే నాకు ఖచ్చితంగా నాకు దర్శనం ఇచ్చిండండి. నాకైతే చూసిన నేను బాబాని చాలా కష్ట సమయంలో నన్ను అయితే ఆదుకున్నాడు. ఇంకా నేను బాబాని చూస్తూ ఉండాలనిపిస్తుంది. అసలు ఇన్ని ప్రాబ్లమ్స్లలో కూడా నేను బాబాని తలుచుకుంటున్నా అంటే ప్రతి క్షణం బాబా నన్ను కాపాడుతూనే ఉన్నాడు అని నేను నమ్ముకుంటున్నాను. కాబట్టి నాకు అంతా మంచిగా ఉంది. చూడండి, ఇక్కడ వచ్చి చూస్తే కానీ మీకు అర్థం కాదు. ఇక్కడ ఒక్కసారి వెళ్ళండి టెంపుల్కి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇట్లా మనం తీసుకువెళ్ళిన మాల ధారణ చేస్తున్నప్పుడు బాబా నవ్వుతున్నట్టుగా ఎంత చక్కగా అనిపిస్తుంది చూడండి. ఆల్మోస్ట్ అన్ని కష్టాలన్నీ మర్చిపోయి చూస్తూ కూర్చోవాలనిపిస్తుంది కదా అక్కడ. చూడండి, అదైతే ఇంకా నేను మాల వేసేసా, ఫొటోస్ కావాలి అని అనుకుంటే దిగొచ్చు అని చెప్తున్నాడు అన్నమాట. ఇంకా సమాధి పైన ఎంత చక్కగా పెట్టిరన్నీ. ఇక్కడ విభూది కొంచెం అట్లా ధరించుకొని మనం అర్చన చేయించుకొని పూజ చేయించుకున్నా అసలు ఎవరికి ఎంత మంచిగా అంటే అంత మంచిగా నమ్మకం అయితే కలుగుతుందండి. అంత మంచిగా అనిపిస్తుంది అన్నమాట. నేనైతే ఇక్కడ చక్కగా బాబాతో ఫొటోస్, వీడియోస్ కూడా తీసుకున్నానండి. నాకు కొన్ని మెమోరీస్ కోసం అంతే, నేను వీడియోస్ పెట్టాలి, తీయాలి అని కాదు. నాకు ఇంట్లో ఉన్న రోజు, నేను పోని రోజు, అక్కడికి వెళ్ళని రోజు చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అన్నమాట. అలా ఇంకా నాకు బాబా పాదాల దగ్గర అలా ఉండిపోవాలనిపించింది. చూడండి చక్కగా ఇంకా వీడియో తీసే వాళ్ళు కూడా, అసలు నేను ఎవరిని తీసుకుపోను, ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు తీస్తారనమాట. అంత మంచిగా మనుషులు, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు అనిపిస్తుంది నాకైతే.
ఇక్కడ నేను కొన్ని టెంపుల్‌లో అలా వీడియోస్ అయితే తీసుకున్నాను. ఇంకా హారతికి టైం అవుతుంది. వాళ్ళైతే వస్తారన్నమాట. ఇంకా తొందరగా వీడియోస్ అయితే ముగించుకొని మనము ఒకసారి బాబాకి హారతి అయ్యేటప్పుడైతే వీడియోస్ తీస్తాను. చూసారు కదండీ! బాబా హారతి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ అన్నదాన ప్రోగ్రామ్ కూడా ఉంటది. ఇక్కడ చూడండి. ఇంకా అన్నదానం అయితే చేస్తూ ఉంటారన్నమాట. ఇలాగా అన్నపూర్ణేశ్వరి ఉంటుంది. అక్కడ బాబా తీసుకున్నట్టుగా చూడండి ఎంతమంది వచ్చారో ఇక్కడికైతే. ఇది ఉగ్రవాయి సాయిబాబా టెంపుల్. వీడియో నచ్చితే లైక్.